దువ్వాడ వారు సమర్పించు ఆయనకిద్దరు అనే ఫ్యామిలీ డ్రామాలో సరికొత్త ట్విస్ట్. ఇంతకీ ట్విస్ట్ ఏంటి అంటారా? ఆయన అడ్రస్ లేరు, ఆమెకు మాత్రం ప్రమోషన్ వచ్చింది. ఎస్, మాధురి మాయలో పడి దువ్వాడ శ్రీనివాస్ భవిష్యత్తు ఆగమాగమైతే ఇదే గ్యాప్లో కొత్త బంగారు లోకాన్ని ఆవిష్కరించుకుంటూ దూసుకుపోతున్నారు దువ్వాడ వాణి. సిక్కోలు జిల్లాలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అతడు ఆమె మధ్యలో ఈమె. ప్రపంచమంతా చూసిన దువ్వాడ కథ మాధురి ఎంట్రీతో ట్విస్టులే ట్విస్టులు. లేటెస్ట్గా అడ్వాంటేజ్ వాణి. ఎలా? కష్టాల నుంచి అవకాశాలని వెతుక్కోవాలి, అదృష్టాన్ని తగ్గించుకోవాలి ఎవరన్నారో కానీ ఆ మాటను అమల్లో పెట్టేశారు దువ్వాడ వాణి. వైఫ్ ఆఫ్ దువ్వాడ శ్రీనివాస్. భర్త ఎమ్మెల్సీ పెద్ద పోస్టే, భార్య జెడ్పీటీసీ చిన్న పోస్ట్. అయినా సరే థింక్ బిగ్ అంటూ పెద్ద పెద్ద కలల్ని కంటూ దూసుకుపోతున్నారు ఆమె. ఒకే పార్టీలో ఉన్న రాజకీయంగా ఇద్దరు దారులు వేర్వేరు కావడం, స్థానికంగా పరిణామాలు మారడం, పార్టీ నుంచి సపోర్ట్ పెరగడం అన్నీ కలిసి దువ్వాడ వాణికి మంచి శకునాలుగా మారాయి. కొన్నాళ్లుగా మీడియాకు దూరంగా పిల్లలు, కుటుంబ వ్యవహారాలతో సైలెంట్గా ఉండిపోయారు దువ్వాడ వాణి. అదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి చట్టా పట్టాలేసుకుని గుళ్ళు, గోపురాలు, విహారయాత్రలుంటూ పైలా పచ్చీస్గా తెగ తిరిగేస్తున్నారు. టెక్కలి వైసీపీ జెడ్పీటీసీగా యాక్టివ్ అయ్యారు దువ్వాడ వాణి. టెక్కల నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి పేరాల తిలక్ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో కలిసి ఇటీవల శ్రీకాకుళంలో కలెక్టర్ గ్రీవెన్స్ లో పాల్గొన్నారు. అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఎవరు అంటే ఇంకెవరు, దువ్వాడ వాణినే. రాజకీయ కక్షతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ ప్రజల పక్షాన స్వరం పెంచి మాట్లాడారు. తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ను కోరారు. లేదంటే కలెక్టరేట్ ఎదుటే దీక్షలు చేపడతామని హెచ్చరించారు కూడా. ఇలా దువ్వాడ వాణి పొలిటికల్ గా యాక్టివ్ కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. దువ్వాడ శ్రీను సైడ్ లైన్లోకి వెళ్ళిపోతుంటే దువ్వాడ వాణి మెయిన్ లైన్లోకి రావడం పై పార్టీ లోపల బయట గుసగుసలు వినిపించాయి. స్వతహాగానే ఆమెది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. తండ్రి రాఘవరావుకు ఎర్రన్నాయుడుపై 2 సార్లు, అచ్చెన్నాయుడుపై ఒకసారి అసెంబ్లీకి పోటీ చేసిన చరిత్ర ఉంది. ఆ తర్వాత 2004లో అచ్చెన్నాయుడుపై పోటీ చేసి ఓడిపోయారు దువ్వాడ వాణి. ప్రస్తుతం టెక్కలి వైసీపీ జెడ్పీటీసీగా కొనసాగుతున్నారు. భర్త దువ్వాడ శ్రీనివాస్తో డిఫరెన్స్ వచ్చినా తనకు తండ్రి నుంచి వచ్చిన పొలిటికల్ టచ్లు వదులుకోదలుచుకోలేదు ఆమె. సన్నిహితులకు, క్యాడర్కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మంచి చెళ్లకు పిలిస్తే ఇంటికి వెళ్లి మరీ కార్యకర్తల్ని పలకరిస్తున్నారు. ఎన్నికలకు ముందు అధినేత జగన్ని కలిసి తన భర్తపై ఫిర్యాదు చేసి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతను టేకోవర్ చేసిన చరిత్ర ఉంది దువ్వాడ వాణికి. ఆ విధంగా అధిష్టానానికి దగ్గరయ్యారు కూడా. ఆ తర్వాత జనసేనలోకి వెళ్తారని టాక్ వచ్చినా ఖండించారు. వైసీపీలోనే కొనసాగుతారని క్లారిటీ ఇచ్చేశారు. మాధురి వ్యవహారంతో దువ్వాడ శ్రీను పరపతి తగ్గి స్థానికంగా ఆయన్ను సరిగ్గా పట్టించుకోకపోవడం మానేసింది పార్టీ. పైగా కుటుంబ వివాదం కారణంగా రోడ్డున పడ్డంతో దువ్వాడ శ్రీను నుంచి ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసి పేరాడ తిలక్కు అప్పగించింది అధిష్టానం. దువ్వాడ శ్రీను వ్యతిరేక వర్గమైన పేరడ్ తిలకతో కలిసి పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు దువ్వాడ వాణి. తాజాగా కలెక్టర్ గ్రీవెన్స్ ప్రోగ్రాంలో క్రియాశీలకంగా కనిపించడంతో దువ్వాడ వాణి మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చేసినట్టే. సో దువ్వాడ శ్రీను పేరుకి ఎమ్మెల్సీ అయిన లోకల్గా జీరో అయిపోతున్నారు. జెడ్పీటీసీ పోస్టుతోనే హైకమాండ్ గుడ్ లుక్స్ లో మెరుస్తున్నారు దువ్వాడ వాణి. ఇది టెక్కలి చౌరస్తాలో వినిపిస్తున్న శ్రీను వాణి తాజా కథనం.